హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు శివరాత్రి రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఎలా ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాను అన్ని డీటెయిల్గా ఈ వ్లాగ్లో చెప్పాను. తప్పకుండా చూడండి. ఇదొక సడన్ ప్లాన్, అస్సలు అనుకోలేదు. మేము అందరం రెడీ అయ్యాము, జస్ట్ క్యాజువల్గా ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాము. సరే టెంపుల్కి వెళ్దాం శివరాత్రి కదా అనేసి అందరూ ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయినాము. సో మా ఇంటి దగ్గర కొత్తగా ఒక టెంపుల్ స్టార్ట్ చేశారు. సో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి లంచ్కి ఎక్కడైనా ప్లాన్ చేద్దాము అని అనుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్స్, ఓం నమ శివాయ చాంటింగ్ నిజంగా చాలా బాగుంది. దర్శనానికి వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంది. దేవుడికి ఫ్రూట్స్తోనే అలంకరణ చేశారు. దాని తర్వాత అందరము వాళ్ళ పేర్లతో అర్చన చేయించుకున్నాము. దర్శనం అయిపోయినాక కాసేపు అందరం అక్కడే కూర్చొని మళ్ళీ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేశాము. టెంపుల్ చుట్టూ అన్ని దేవుళ్ళు ఉన్నాయి, చాలా బాగా కట్టారు కూడా. స్టడీస్ దర్శనం చేసుకున్నాక కాసేపు పిల్లలు అక్కడే ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు కూడా. మీరందరూ శివరాత్రి రోజు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టెంపుల్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ప్రసాదం అక్కడే చేశారు. మేమందరం ప్రసాదం అక్కడే తిన్నాము. ఈ వ్లాగ్లో మీరందరికీ డౌట్ ఉంటుంది కదా మేము ఎవరు అనేది. మా పిల్లలు మా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు, చూడండి. சென்னையிலேருந்து வந்திருக்காங்க அப்படிலாம் சொல்லி போடணும். கார்த்தி ஆண்டி, பிரியங்கா ஆண்டி, பங்கஜ் அங்கிள், శోభనా ఆంటీ, కొలంది ఆంటీ, దేవశ్రీ, శ్రీప్రియ, శివం, సిరగిరి. ప్రసాదం తినేసి మేము ఇప్పుడు ఒక రెస్టారెంట్కి స్టార్ట్ అయినాము. ఏంటి ఇప్పుడే కదా ప్రసాదం తిన్నారు, ఎక్కడికి అనుకుంటున్నారా? పిల్లలకి లంచ్కి బయట తీసుకెళ్తామని చెప్పాము. అందుకనేసి ఇల్లు కార్లోనే బ్యాక్ సీట్లో మంచిగా ఆడుకుంటూ వచ్చేసారు. రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో విలేజ్ రెస్టారెంట్ అనేసి చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. లేడీస్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేస్తాం కదా. మిర్రర్ కనిపించిన, లైటింగ్ సెట్ బాగున్న ఫొటోస్ అయితే ఖచ్చితంగా దిగుతాము. సో మేము కూడా ఫొటోస్ అన్ని దిగేసి మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయినాము. అందరూ వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ ఆర్డర్ చేసుకున్నాము. మేమందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళామంటే మటుకు అస్సలు ఫుడ్ దగ్గర కాంప్రమైజే అవ్వము. అందరికీ ఎవరికి ఏది నచ్చిన ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము. మా పిల్లలు అయితే ఎంత కొట్టుకుంటారో అంత బాగా షేరింగ్ కూడా చేసుకుంటారు. అది ఆ రోజే నాకు అర్థమైంది. ఏమంటే ఫుడ్ అందరూ షేర్ చేసుకుంటున్నారు, పిల్లలు లాస్ట్లో ఇక్కడ కూర్చోన్నారు కదా, వీళ్ళు ఒక్కొక్క డిష్ షేర్ చేసుకొని ఇది తిను బాగుంటుంది, ఇది తిను బాగుంటుంది అని చెప్పినప్పుడు చాలా ముద్దుగా అనిపించింది. ఈరోజైతే మేము ఆల్మోస్ట్ అన్ని వెజ్ ఐటమ్సే ఆర్డర్ చేసాము, శివరాత్రి కదా అందుకనేసి. బట్ మా గ్యాంగ్లో చాలామంది నాన్ వెజ్ తినలేదని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రెస్టారెంట్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెజ్ ఇంత బాగుంటుంది అనేది. బట్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. కిడ్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇంకా బెంగళూరులో చెప్పారంటే సమ్మర్ వచ్చేసిందండి, చాలా హాట్గా ఉంది. సో అందరూ ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు.
ఇక లంచ్ అయిపోయినాక అందరూ స్టార్ట్ అయిపోయినాము. కార్ పార్కింగ్ నుంచి కార్ వచ్చే లోపల పిల్లలందరూ ఇక్కడ కాసేపు ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసాము. మా పిల్లలందరిలోకి వీడు చిన్నవాడు, వీడి పేరు వేద. అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకుందిగా, తన పేరే ప్రియా వాళ్ళ బాబు. నేను ఎప్పుడైనా ఒకరోజు ఒక వ్లాగ్ మా ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి మీకు వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే నా వ్లాగ్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు కదా. సో కాబట్టి మేమైతే ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. లాస్ట్లో నేను ఫొటోస్ యాడ్ చేశాను, మా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ తప్పకుండా చూడండి. కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.